Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 6th సెమ్ రిజల్ట్స్, 6th సెమ్ 2024 రిజల్ట్స్. మీరు రాసిన 6th సెమ్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఎందుకు లేట్ అవుతున్నాయి అండ్ వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, వాట్ ఆర్ ద రీజన్స్? మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి కారణం ఏంటి, ఎందుకు రిలీజ్ చేయలేదో రీజన్స్ ఉంటాయి, నేను చెప్తాను ఇక్కడ వీడియోలో. మనకు పేన మంత్లో రిజల్ట్స్ అనేవి రావాలండి, కంపల్సరీ పేన మంత్లో రిలీజ్ చేస్తారు. కానీ ఏంటంటే బై బిజీ షెడ్యూల్స్ ఫర్ శాతవాహన యూనివర్సిటీ, ఈ షెడ్యూల్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు మన రిజల్ట్స్ అనేవి హోల్డ్లో ఉంచారు. అంటే హోల్డ్లో అంటే పక్కకు పెట్టారు అన్నట్టు. ఓకే, అన్నీ అయిపోయి రిజల్ట్స్ అనేవి హోల్డ్లో ఉంచారు. ఎందుకు? షెడ్యూల్స్ ఏమనే వాళ్ళకంటే ఈ ఎల్ఎల్బి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు అండ్ బీఈడి ఎగ్జామ్స్ అండ్ పీజీ ఎగ్జామ్స్ అండ్ ఎక్సెట్రా సో మెనీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు అండ్ ఫీ నోటిఫికేషన్స్ ఇచ్చారు అండ్ ఎగ్జామ్ టైం టేబుల్స్ విడుదల చేశారు అండ్ అడ్మిషన్స్ తీసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా, అది అందులో షెడ్యూల్ పెట్టారు. అండ్ ఇప్పుడు ఈ మంత్లో ఎందుకు రిజల్ట్స్ రాలేదంటే, 2nd సెమ్ అండ్ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ప్రజెంట్. ఈ ఎగ్జామ్స్ అనేవి నాకు తెలిసి 28th ఎండ్ అవుతున్నాయండి. 28th జూన్ ఎండ్ అవుతున్నాయి కాబట్టి మనకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, ఇక్కడ 6th సెమ్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్ ఆన్ 25th డేట్ నుంచి చూసుకుంటే 29th. ఓకే, రేపు ఇవి ఇప్పుడు 24 కదా ఇలా డేటు, 25 to 29 ఈ మధ్యలో మనకు రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఒకవేళ ఈ 2nd సెమ్ అండ్ 4th సెమ్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని యూనివర్సిటీ వాళ్ళు బిజీ ఉండి మన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయలేదు. ఎందుకు ఈ రెండింటికి లింక్ ఉంటుందో సార్ అంటే, లింక్ ఉంటుంది. ఎందుకంటే మన రిజల్ట్స్ అనేవి 6th సెమ్ ఏమో ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ మన 6th సెమిస్టర్ అన్నీ కౌంట్ చేస్తారు అన్నట్టు. అవన్నీ కౌంట్ చేసి యాడ్ చేసి యావరేజ్ చేస్తే మనకు 10 GPA నుంచి ఎంత GPA వస్తుందో మనకు ఫుల్ లాంగ్ మెమో ఇస్తారు రిజల్ట్లో. సో అందుకొని లేట్ అవుతుంది. అండ్ ఇంకోటి, మనకు లాంగ్ ఒరిజినల్ మెమో రావాలంటే టైం పడుతుందండి. నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు 2nd సెమ్ అండ్ 4th సెమ్ రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఎప్పుడు వస్తాయి మరి అంటే, జూలై 1st వీక్లో కన్ఫామ్గా వస్తాయి. ఒకవేళ ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాగానే మనకు రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఇప్పుడు రేపటి నుంచి చూసుకుంటే 29th వరకు మనకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలోనే రావచ్చు. యూనివర్సిటీ వాళ్ళకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మనకు రిజల్ట్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే, పొద్దున్న రావచ్చు, నైట్ అన్నా రావచ్చు, ఈవినింగ్ అన్నా రావచ్చు. ఓకే, నైట్ ఎప్పుడైనా రావచ్చు అండి. వాళ్ళకి ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు రిలీజ్ చేస్తారు. సో జూలై 1st వీక్ లోపు మాత్రం మనకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. కొందరు ఏమంటున్నారంటే, 4th సెమిస్టర్ రిజల్ట్స్తో పాటు 6th సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారట, నిజమేనా సార్ అని అడిగారు కొందరు. ఎలా రిజల్ట్స్ వస్తాయంటే, మనకు ఇక్కడ 2nd సెమ్ అండ్ 4th సెమ్ వాళ్ళకు ఇంకా ఎగ్జామ్స్ అనేవి అయిపోలేదు. వీళ్ళకి ఎప్పుడు అయిపోతాయి? ఈ మంత్ ఎండింగ్లో అయిపోతాయి. సో ఈ మంత్ ఎండింగ్లో అయిపోతాయి కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసరికి 1 month ఎబోనే పడుతుంది. సో మన రిజల్ట్స్ 2 months అవుతుందండి. ఓకేనా, 2 months అవుతుంది, ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో కాబట్టి మనకు రిజల్ట్స్ అనేవి జూలై 1st వీక్ లోపు కన్ఫామ్గా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో వెంటనే అప్లోడ్ చేస్తాను రిజల్ట్స్ రావడంతో. సో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.